4 కంటెంట్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఎలా ఉపయోగపడతాయని చెప్తాం. ఇప్పుడు వెయిట్ లాస్ అంటే ఏంటి? ఉన్న కొవ్వు కరగాలి, అంతేనా మనకు కావాల్సింది. కొత్త కొవ్వు పేరుకోకూడదు, అవునా? మనకి ఇప్పుడు కొత్త కొవ్వు పేరుకోకూడదు. కొంతమంది చూడండి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడగానే ఇలా కరిగినట్టుగా కనిపిస్తారు, అవునా? ఎందుకని? కొన్ని ప్రొడక్ట్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మజిల్ లాస్ అవుతారు. దానివల్ల ఏదో కొండ కరిగినట్టుగా అవుతారనమాట. మన దాంట్లో ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ లేకుండా కూడా అంతే ఉంటుంది. ఓన్లీ ఫ్యాట్ మీద అంటే కొవ్వు మీద మాత్రమే పనిచేస్తుంది. ఇది మజిల్స్ మీద పనిచేయదు, కండరాల మీద పనిచేయదు. కండరాల్లో ఉండే కొవ్వుని మాత్రమే కరిగించింది. ఇప్పుడు ప్లస్ ఉందా మైనస్ ఉందా? మజిల్ లాస్ ఎప్పుడైతే మనకు వస్తుందో మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ప్రోటీన్ లాస్ పెరుగుతుంది. దాని ద్వారా ఈ మధ్య చాలా చోట్ల విన్నాము కొన్ని వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కిడ్నీలు పోయాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సివియర్గా హెల్త్ ఎఫెక్ట్ అయ్యారని విన్నాము. ఎందుకని మనం రీసెర్చ్ చేస్తే ఏమైందంటే మజిల్ లాస్ ఎప్పుడైతే అవుతుందో ప్రోటీన్ లాస్ వల్ల అది కిడ్నీని ఫిల్టరేషన్ చేయలేక కిడ్నీలు పాడైపోతాయి అన్నమాట. మన దాంట్లో ఆ ఛాన్సే ఉండదు. ఎందుకంటే మజిల్ మీద మనది ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ ఫ్యాట్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇవి 4 ఎలా పనిచేస్తాయో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఆకలి ఎప్పుడేస్తుంది? మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే తక్కువైపోతాయో అప్పుడు ఆకలిస్తుంది, అవునా కదా? ఇవేం చేస్తాయంటే మన రక్తంలో ఉండే షుగర్ని రెగ్యులేట్ చేస్తాయి, నియంత్రిస్తూ ఉంటాయి అనమాట. మరీ తగ్గిపోకుండా మీకు క్రేవింగ్స్, అది తినాలి, స్వీట్ తినాలి, ఏదైనా డ్రింక్ తాగితే బాగుండు, ఏదైనా స్వీట్ తింటే బాగుండు, ఏదైనా తింటే బాగుండు అని క్రేవింగ్స్ని తగ్గించింది అనమాట. తినాలనే కోరికను తగ్గించింది. దానివల్ల ఏంటంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది, ఓకేనా? ఈ నాగజముడు అనేది దీనికి ఉపయోగపడుతుంది అనమాట. రెండోది వచ్చేసి మలబారు చింతపండు, గార్నీసియా కంబోజియా అంటారు దీన్ని. సపరేట్గా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్లో ఇంత డబ్బా దొరుకుతుంది. ఓన్లీ ఆ డబ్బా మాత్రమే 700. కావాలంటే ఆన్లైన్లో కొట్టి చూసుకోండి, 700కి అమ్ముతున్నారు. మనది 4 కాంపోనెంట్స్ కలిగి ఉంటే 1100కి మనకి లభిస్తుంది అనమాట. ఇక్కడ ఇదేం చేస్తుందంటే దీంట్లో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది? ఆకలిని నియంత్రిస్తుంది. మనకి ఆకలి ఎక్కువ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఇది ఆకలి అవ్వకుండా చేస్తే ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది, దానివల్ల తినాలనిపిస్తుందా మనకి? అలాగే కొత్త ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది మన బాడీలో. మీరు తిన్న ఆహారంలో ఫ్యాట్ ఎక్కువగా ఉందనుకోండి, అది మోషన్ ద్వారా వేస్ట్గా బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది, మీ బాడీలో అబ్జర్వ్ అవ్వకుండా చేస్తుంది. ఇప్పుడు కొత్త ఫ్యాట్ వచ్చిందా మీకు? రాదు కదా. ఉన్న ఫ్యాట్ని ఎలా కరిగించాలి అంటే ఈ పాషాణ వేది ఉందన్నమాట. ఇదేం చేస్తుందంటే కొత్త ఫ్యాట్ని, ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇవి 2 నాగజముడు పాషాణ వేది ఇందులో ఉండటం వల్ల ఎవరికైతే ఆస్తమా ప్రాబ్లం ఉందో వాళ్ళకి రికవరీ వస్తుంది, ఓకేనా? వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా పాషాణ వేది ఉండటం వల్ల మనం వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడితే కిడ్నీలో స్టోన్స్ కూడా కలుగుతాయి. బాగుందా లేదా? మామూలుగా అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మనకి, ఇందులో కిడ్నీలో స్టోన్స్ కూడా కలుగుతాయి. కావాలంటే కిడ్నీ హెల్త్లో మీరు చదివి చూస్తే తెలిసింది, పాషాణ వేది ఉంటుంది అనమాట అందులో, ఓకేనా? ఇది మిరియాలు ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. అంటే ఫ్యాట్ని ఎక్స్క్రీట్ అంటే వేస్ట్ ద్వారా బయటకు పంపించేస్తుంది కదా. మిగతా న్యూట్రియంట్స్ వేస్ట్ ద్వారా పోకుండా మీకు బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి ఉపయోగపడే మిరియాలు. ఇప్పుడు మనం ఫుడ్లో మిరియాలు వాడాలా లేదా? ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ మీరు తీసుకున్న డైట్లో నుంచి వేస్ట్ లాగా పోకుండా అబ్జర్వ్ అవ్వడానికి మిరియాలు ఉపయోగపడతాయి. అందుకే తినే ముందర వెస్లిన్ క్యాప్సిల్స్ వేసుకోమని చెప్తాం. ఎవరికైనా తెలుసా వెస్లిన్ క్యాప్సిల్స్ ఎలా వాడతారో? మొత్తం 90 క్యాప్సిల్స్ ఉంటాయి. 90 క్యాప్సిల్స్ తినే 1 అవర్ ముందర వేసుకుంటాం. దాని ద్వారా ఏంటంటే
ఆల్రెడీ డైట్ లో ఉన్న కొవ్వు అనేది మనకి బాడీలో అబ్సర్వ్ అవ్వకుండా ఉంటది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కువ తినాలనే కోరిక రాదు, ఆకలి నియంత్రిస్తుంది, న్యూట్రియంట్స్ అనేవి వేస్ట్ గా పోకుండా మన బాడీలో అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వెయిట్ లాస్ ప్రొడక్ట్ అయిందా లేదా? దీంట్లో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి? కిడ్నీలు పోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా మీ కిడ్నీ హెల్త్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మనకి రకరకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఒక వెస్లిన్ క్యాప్సిల్స్ వాడడం వల్ల తగ్గుతుంది. అవునా? దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా? రేట్ వచ్చేసి 1100. ఉదయం సాయంత్రం తినే 1 అవర్ బిఫోర్ వేసుకోవాలి. కొంతమంది 3 టైమ్స్, అది బాగా హీట్ చేస్తుంది వెస్లిన్ క్యాప్సిల్, అందుకని తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ కానీ అవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. లాస్ట్ కి కాళ్ళు పగుళ్ళు అట్లా రావడం కూడా జరిగింది. అంటే బాగా హీట్ బాడీ ఉండే వాళ్ళకి, మామూలుగా ఉండే వాళ్ళకి కాదు. యాక్చువల్లీ 3 టైమ్స్ వేసుకోవాలి రోజుకి, కానీ మేము 2 టైమ్స్ సజెస్ట్ చేస్తున్నాం, హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకు హీట్ ఎక్కువ వస్తుంది? కొవ్వుని కరిగించాలి కదా, ఏం కావాలి? హీట్ హీట్ కావాలి. ప్రొడ్యూస్ అయితేనే కదా. బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ కరగాలంటే ఖచ్చితంగా బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి, దానివల్లే కరుగుతుంది. అందుకని ఈ క్యాప్సిల్స్ వేసుకుంటే హీట్ వస్తుంది. ఎవరైనా మీకు కంప్లైంట్ కనుక చేస్తే వాళ్ళకి చెప్పండి, ఏం కాదు, ఒక 20 days తర్వాత బాడీ అలవాటు పడిపోతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఏదైనా చిన్న చిన్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే సరిగా అరగట్లేదనో చెప్తారు, కామన్ ఇంకా తినబుద్ధి కావట్లేదు అని. ఆకలిని నియంత్రిస్తే తినబుద్ధి కాకుండానే ఉంటుంది కదా, అవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉందా? ఎవరికైనా వెస్లిన్ ప్రొడక్ట్స్ ఇచ్చారా? ఏజ్ లిమిట్ ఏం? ఏ ఏజ్ వాళ్ళు? 18 అబోనే మేడం, బిఫోర్ ఇవ్వట్లేదు. ఎవరు వాడకూడదు? ప్రెగ్నెంట్ మదర్స్ వాడకూడదు. ఎవరికైనా సివియర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి సివియర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మాత్రం ఇచ్చేటప్పుడు ఒకసారి మీ అప్లైనర్ని అడిగే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ మీద ఉన్నారు. ఖచ్చితంగా వెస్లిన్ క్యాప్సిల్స్ నార్మల్ అల్లోపతి అంటే ఏమంటారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ తో మాత్రం వేసుకోకూడదు, రెండు కలిపి వేసుకోకూడదు, విడివిడిగానే వేసుకోవాలి. ఇది మాత్రం చెప్తున్నా, ఓకేనా? ఎందుకంటే దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ వాటితో రియాక్ట్ అయ్యే ప్రాబ్లం ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు మన మెడిసిన్స్ వేసుకోకూడదు, సపరేట్ గా వేసుకోవాలి. డౌట్ ఉందా మేడం? 1 hour గ్యాప్ ఉండాలి.